అందరికీ నమస్కారం అండి. శివసేన ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు భార్య స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కానీ సంధ్య విషయంలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది. నాకే ఎందుకిలా జరగాలి? నేనే తప్పు చేయకపోయినా నాకు ఎందుకీ శిక్ష? ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప? భారం వదిలించుకున్న తల్లిదండ్రులు, తనకు భారంగా భావించే భర్త, భగవంతుడా నాకేది దారి? ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనస్సును గాయపరుస్తున్నాయి. సంధ్య సాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది. సాగర్కి ఇది రెండో పెళ్లి కారణంగా ఆనవాయితీగా తప్పించాలని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయింది అని అనిపించి ఆ మూడు ముళ్ళు వేయించారు. పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు. సాగర్ ముభావం సంధ్య మనసులో అలజడి రేపుతూనే ఉంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి రెండేళ్లయింది. ఇంట్లో వారు ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. కానీ సాగర్ తల్లిదండ్రులు, నానమ్మ, తరువాత ఇద్దరు తమ్ముళ్ళు, మీ చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేయాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చచెప్పటంతో తప్పనిసరై ఒప్పుకున్నాడు. సాగర్ పెళ్లి విషయంలో నానమ్మ పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగుపెట్టింది. తరువాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ అత్తవారింట్లోనే జరిపించారు. అందరిలాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాసుతో సాగర్ గదిలోకి వెళ్ళింది. సాగర్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు. సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అని అంటూ పాల గ్లాసును అందివ్వబోయింది. వెంటనే కొంచెం కోపం, చిరాకుతో అక్కడ పెట్టు అని అన్నాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తరువాత అక్కడే ఉన్న చాప పరుచుకొని పడుకుంది. ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. తన దగ్గరకు వస్తే అసహ్యించుకుంటున్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లెలు ఎవరూ తనకు ఒక మనిషిగానే చూడటం లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంధ్యని పరిచయం చేసినప్పుడు మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెప్తున్నారు. ఆ రెండో భార్య అనే పదం తనను చాలా బాధిస్తుంది. కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రమే తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు. ఆమె కాళ్ళ నొప్పి కారణంగా తన గది దాటి బయటికి రాదు. మామగారు సాగర్ ఉదయం 9 గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు. తన చుట్టూ చాలామంది మనుషులున్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు అమ్మ, చెల్లెల నుంచి ఫోన్ వస్తే మాత్రమే కాస్త ఊరటనిస్తుంది. ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనసులో గుచ్చి గుచ్చి బాధిస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. అప్పటికే 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. రాత్రి పడుకోబోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి పట్టు కోసం 2 చేతులు సాగర్ భుజాలపైన ఆనించింది. వెంటనే సంధ్య చెంప చెళ్ళుమంది. సాగర్ కోపంతో ఊగిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. నేను అన్ని విషయాలు పెళ్ళికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను. మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అని అన్నాడు. సంధ్యకు ఊహించని దెబ్బ ఒక పక్క.
అర్థం కాని సాగర్ మాటలు ఒక పక్క, దుఃఖం వచ్చింది. ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. చీకటిలో కావలసినంతసేపు ఏడ్చింది. ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు. తనకు కేవలం రెండో పెళ్ళి అని మాత్రమే చెప్పాడు. ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళలోని బాధ తను స్పష్టంగా చూసింది. సంధ్య, నేను నీకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాను. చివరికి నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో తెలియదమ్మా. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి, కట్టుకునే బట్టకు లోటు కూడా లేకుండా బతుకుతావు. నీ చెల్లెళ్ళ జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది. ఈ అసమర్థత తండ్రి ఎంతకన్నా ఇంకేమీ చెయ్యలేడమ్మా అని అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండానే తల వంచి తాళి కట్టించుకుంది. ఇది మాత్రమే తనకు తెలుసు. కానీ సాగర్ ఏంటి, ఏదో మెసేజ్ అంటున్నాడు. ఉదయం నుండి ఇవే ఆలోచనలు. సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావుడిగా ఉంది. ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవటంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ కంపెనీకి ఎండి అయినా తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు. ఏ మాత్రమూ గర్వం లేని మంచి మనసే తనని ఆ స్థాయిలో నిలబెట్టింది. తనకు ఆప్త మిత్రుడైన హేమంత్ రూమ్లోకి వస్తూనే, ఏంటి సార్, బిజీనా? అందరూ బయట నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్ అని అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు. సాగర్ తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండి, నేను తరువాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చేయవద్దు అని అన్నాడు. హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనసును అతి దగ్గరగా చూసినవాడు కావటంతో ఇక పార్టీ గురించి కాకుండా, సరేగాని సిస్టర్ ఎలా ఉంది, నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయిందా అని అంటూ టాపిక్ మార్చాడు. కానీ సాగర్ నుండి ఏ సమాధానం లేదు. అరే, నిన్నే అడిగేది. నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయి, ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అని అన్నాడు హేమంత్. ఆ మాటలకి సాగర్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక్కసారిగా సీట్లో నుండి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు? నన్ను నమ్ముకొని రమ్మని నేనేమైనా అడిగానా? ఇంకోసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు. నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అని అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాడన్నమాట. అంతమంది నచ్చజెప్పినా తనలో ఏ మార్పు లేదు. అయినా ఇది మనస్సుకు సంబంధించిన విషయం. మరిచిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు. హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్ళాయి. అవును, కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. రమ్యతో చెప్పటానికి భయంగా ఉంది. నాకు నీ హెల్ప్ కావాలరా, మా ప్రేమ విషయంలో నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అడిగాడు. అందుకు అతను కూడా చాలానే కష్టపడ్డాడు. రమ్య గొప్పింటి పిల్ల అయినా చాలా సింపుల్గా, చలాకీగా ఉండేది. అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది. ఆమెలో పరోపకార గుణమే సాగర్ మనస్సును ఆమెకు దగ్గర చేసింది. కానీ పెళ్ళై 6 నెలలు కూడా కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో రమ్మని సాగర్ నుంచి దూరం చేసింది. అత్తమామలతో గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న రమ్య అక్కడికక్కడే మరణించింది. వెనుక ఉన్న అత్తమామలు దెబ్బలతో బయటపడ్డారు. రమ్య వియోగాన్ని భరించలేక సాగర్ మానసికంగా కుంగిపోయాడు. సాగర్ చాలా రోజులు ఒకే రూమ్కి పరిమితమై పదే పదే రమ్య ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు. కోలుకోవటానికి 6 నెలలు పైనే పట్టింది. తండ్రి చొరవతో కోలుకున్నా కానీ మనస్సులో గూడు కట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది. సార్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్. అయినా మనసు ఇంకా సాగర్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఒకసారి సాగర్ ఇంటికి వెళ్ళి సంధ్యను కలవాలి. ఆమె పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు. సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ
అత్తగారి పిలుపు చెవులకు చేరింది. సంధ్య, ఒకసారి ఇటురా. అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూంలోకి వెళ్ళింది సంధ్య. ఈరోజు ఊరు నుండి మా అత్తగారు వస్తున్నారు. అదే అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు. ఆవిడ పెద్దావిడే కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నువ్వే దగ్గరుండి అవసరమైనవన్నీ చూసుకో. 4 రోజుల కంటే ఎక్కువ ఉండరు. నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఈ కాళ్ళ నొప్పితో నడవలేకపోతున్నాను. లేకపోతే అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఇంట్లో అందరూ భయపడేది, గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే. ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు. నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. అప్పుడు సంధ్యకు అర్థమైంది. అంటే అన్నపూర్ణమ్మ గారు చెప్పారని సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడన్నమాట అని మనస్సులోనే అనుకుని, అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. కాసేపటికి అన్నపూర్ణమ్మ గారిని తన పెద్ద మరిది గౌతమ్ కారులో తీసుకొచ్చాడు. ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే సంధ్య, ఎలా ఉన్నావు అని అంటూ ఆప్యాయంగా పలకరించింది. బాగానే ఉన్నానమ్మమ్మగారు, రండి అని అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది. సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మ గారికి తృప్తినివ్వలేదు. వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడ పరిస్థితిని అర్థం చేసుకుంది. సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మ గారి వెంటే ఉండి ఆమెకు కావలసిన అన్నీ అందిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం అన్నపూర్ణమ్మ గారు, సంధ్య, ఇక్కడ దగ్గరలో శివుడి గుడి ఉంది. సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం, త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది. అన్నపూర్ణమ్మ గారు అన్నట్లుగానే 5 గంటలకల్లా కారులో గుడికి బయలుదేరింది. సంధ్యతో పాటు దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మండపంలో ఇద్దరూ కూర్చున్నారు. ఏమా సంధ్య, సాగర్ నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది. బాగానే ఉంటున్నాం అమ్మమ్మగారు, మేమిద్దరం బాగానే ఉన్నాం అని చెప్పగానే, ఎందుకు సంధ్య, ఎందుకమ్మా నిజం దాస్తావు? ఏడ్చి ఏడ్చి కుమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా అని ఆమె చేతిలోని సెల్ ఫోన్ తీసి సంధ్య చేతికిచ్చింది. అందులో ఉన్న మెసేజ్ని చదవమన్నట్లు సంధ్య వైపు చూసింది. భయంగా సంధ్య కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెడుతున్నాయి. రామకృష్ణ గారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకిచ్చి చెయ్యాలనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధము ఉండదు. ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య. మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి. నేను నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్ళికి సరే అన్నాను. మీరు ఏదో ఒక విధంగా ఈ పెళ్ళిని ఆపండి. ఇది మెసేజ్ సారాంశం. చదవటం పూర్తయ్యేసరికి సంధ్యకు కళ్ళు బైర్లు కమ్మాయి. తను అగాధంలో కూరుకుపోతున్నట్లుగా అనిపించింది. కళ్ళ నీళ్లతో అన్నపూర్ణమ్మ గారి వైపు చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? బాధ అనేది మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది మీ నాన్నకు చేరగానే మా దగ్గరికి పరుగున వచ్చాడు. కానీ నేనే నీకు చెప్పొద్దు అని ఒట్టు వేయించుకున్నాను. ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు. తప్పకుండా మారతాడు అన్న నమ్మకం కూడా నాకు ఉంది. అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించే చెప్పేవాడు. అందుకే నా దృష్టిలో నీవే సాగర్కి సరైన భార్య అని అనిపించింది. ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు, ఒక్కొక్కరు ఒక్కొక్క గదికి పరిమితం. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఇంట్లో అంతమంది ఉన్నా ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దమే. కళాకాంతులు లేని ఇంటికి ఆశా దీపమై వెలుగు నింపుతావు అన్న నమ్మకం నాకుంది. సాగర్కి రెండో పెళ్లి చేయటానికి ఎంతోమంది గొప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వటానికి పోటీ పడ్డారు. బయట నా మనవడికి ఉన్న గౌరవం అటువంటిది. కానీ వాళ్ళందరినీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా, నా నమ్మకాన్ని నిలబెట్టు అని అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో సంధ్య తలపై ప్రేమగా నిమిరింది. సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్నపూర్ణమ్మ గారినే చూస్తూ ఉంది.
మళ్ళీ ఆవిడే, "ఆ, సంధ్య, నేనిలా చెప్పాను అని నువ్వేమీ బాధపడకు. నా మనవడి మీద ప్రేమ నన్నిలా చెప్పిస్తుంది. అయినా సాగర్ మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు. నీ కోసం నువ్వు జీవించు. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు నడుచుకో. నీకు చదువంటే చాలా ఇష్టం అని తెలిసింది. ఆగిపోయిన డిగ్రీ మళ్ళీ పూర్తి చెయ్యమ్మా. ఊళ్ళో అందరికీ సహాయపడుతూ ఉండేదానివి. ఇలాగే ఇక్కడ కూడా నీ ఇష్ట ప్రకారం నడుచుకో. కానీ భార్యగా నీ భర్తకు నువ్వు చేయవలసినవి మాత్రం నిర్లక్ష్యం చేయకు" అని అంటూ గీతోపదేశం చేసినట్లే చెప్పింది అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ చెప్పిన దాంట్లో "నీ కోసం నువ్వు బతకాలి" అన్న మాటలు సంధ్య మనసుకు హత్తుకున్నాయి. అవును, సాగర్కి నేను ఇష్టం లేకపోతే ఇక నాకు జీవితమే లేదా? తను పుట్టింది ఒక్క సాగర్ కోసమే కాదు. తను చేయవలసింది ఇంకేదో ఉంది. ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధపడ్డాను? తనలో తానే ఆలోచించింది. మరొకసారి పరమేశ్వరుడికి నమస్కరించింది. ఇప్పుడు ధైర్యంగా లేచి, "రండమ్మమ్మగారు, ఇంటికి వెళదాం" అని అంటూ బయలుదేరింది. తరువాత 2 రోజులకే అన్నపూర్ణమ్మ గారు ఊరు వెళ్ళిపోయారు. కానీ వెళ్లే ముందు సాగర్ని పిలిచి, "పెళ్లికి ముందు నీవు పంపించిన మెసేజ్లు ఏవీ సంధ్యకు తెలియవు. నీవు ఆ అమ్మాయిని కనీసం ఒక మనిషిలా చూడు" అని కాస్త గట్టిగానే చెప్పింది. అలాగే సంధ్య చదువుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది. ఇప్పుడు సంధ్య చాలా బిజీగా మారిపోయింది. ఈ మార్పుకు మరికొంత సహాయం చేశాడు హేమంత్. ఒకరోజు హేమంత్ సంధ్యని కలవటానికి ఇంటికి వచ్చాడు. సాగర్ మొదటి భార్య రమ్య గురించి చాలా విషయాలు చెప్పాడు. తను కూడా చాలా ఆసక్తిగా వినింది. అలాగే తను చెయ్యాలి అని అనుకున్న పనుల గురించి కూడా చెప్పింది. హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సంధ్యకిచ్చాడు. ఇప్పుడు సంధ్య ఉదయం లేచిన దగ్గర నుంచి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటుంది. అత్తగారికి వేసుకోవాల్సిన మందులు తనే దగ్గరుండి ఇవ్వటం, డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం మొదలుపెట్టింది. చిందరవందరగా ఉన్న మరుదుల రూమ్స్ అన్నీ పనివాళ్ల సహాయంతో సర్దించింది. మరుదులు ఇద్దరూ తనను వ్యతిరేకించారు. వాళ్ళ రూమ్లో అడుగు పెట్టొద్దు అని అన్నారు. అయినా సంధ్య చిరునవ్వుతో ఇల్లు నీటుగా ఉంచటం నా బాధ్యత అని చెప్పి వాళ్లను కొంచెం మార్చగలిగింది. ఇక తాను దగ్గరలో ఉన్న అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్లకు కావలసిన అవసరాలు ఒక బుక్లో నోట్ చేసుకొని వచ్చేది. ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది. దానిలో హేమంత్ చాలామందిని జాయిన్ చేశాడు. అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అనాథలకు సహాయం చేయటానికి ముందుకు వచ్చేవారు. ఆ సహాయాన్ని సంధ్య స్వయంగా తీసుకొని వెళ్ళి వాళ్ళకే అందించేది. ఇంకా తనకు ఇష్టమైన పని చదవటం, చెప్పటం. అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురికివాడను ఎంచుకుంది. అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు. తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయిన తర్వాత
పిల్లలే ఇళ్లకు కాపలాగా ఉండేవారు. వారికి ఎటువంటి స్కూలు లేదు. సంధ్య వాళ్ళందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించటం, అవసరమైన వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వటం చేసేది. ఈ పని సంధ్యకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు. ఒకరోజు సంధ్య మరిది గౌతమ్ అదే దారిన వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్న వాళ్ళ కారును చూసి, ఇక్కడికి ఎవరొచ్చారబ్బా అని లోపలికెళ్ళి చూశాడు. అప్పటికే సంధ్య పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తుంది. గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సంధ్య మీద ఇంట్లో ఎవరికి మంచి అభిప్రాయం లేదు. కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనతో ఉండేవారు. కానీ ఒక్కసారి సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది గౌతమ్కి. ఇదే విషయాన్ని ఇంటికి వెళ్ళి తన చెల్లికి తమ్ముడికి చెప్పాడు. ఆ తర్వాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది. గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్కి తీసుకొని వెళ్ళేవాడు. మెల్లగా అందరి మనస్సులను గెలుచుకుంది. కానీ ఒక్క సాగర్ని మాత్రమే ఇంకా మార్చలేకపోయింది. ఆ రోజు ఇంట్లో హడావుడిగా తిరుగుతూ సంధ్య ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది. గౌతమ్కి కేక్ తీసుకొని రమ్మని చెప్పింది. అందరూ 5 గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది. అన్నట్లుగానే మామయ్యతో సహా అందరూ 5 గంటలకే ఇంట్లో ఉన్నారు. ఒక్క సాగర్ తప్ప. సంధ్య ఎందుకు రమ్మందో ఎవరికీ తెలియక ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాల్లో టేబుల్ నీట్గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళ రూమ్లో ఉన్న రమ్య ఫోటో తీసుకొచ్చి పెట్టింది. ఇంతలో కేక్ కూడా వచ్చింది. అన్నీ అరేంజ్ చేసి, మావయ్య గారు, ఈరోజు మీ కోడలు పుట్టినరోజు. తను మనతో లేకపోయినా మనందరి మనస్సులో సజీవంగానే ఉంది. అందుకే రమ్య బర్త్డే సెలబ్రేట్ చెయ్యాలి అని ఉంది అని చెప్పింది. అందరూ సంధ్య వైపు ఆశ్చర్యంగా చూశారు. రండి మావయ్య గారు, కేక్ కట్ చేయాలి అని అనగానే అందరికీ సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది. కానీ సంధ్య మామగారు ఇలా చెప్పారు. నేను కాదమ్మా, సాగర్కి ఫోన్ చేస్తాను, వాడు కేక్ కట్ చేస్తాడు అని సాగర్కి ఫోన్ చేయబోయాడు. కానీ అప్పటికే సాగర్ హడావుడిగా లోపలికి వస్తున్నాడు. ఆ వెనకే హేమంత్ కూడా ఉన్నాడు. సాగర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అంకుర్ అనాథ శరణాలయమేనా? అవునండి అని సమాధానం వినపడింది. ఈరోజు నా భార్య పుట్టినరోజు. నేను మరొక గంటలో మీ శరణాలయానికి వస్తా. పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి, నేను డొనేట్ చేయాలి అని అనుకుంటున్నా అని ఫోన్ మాట్లాడుతున్నాడు. కానీ అవతలి పక్క నుంచి సాగర్ గారు, ధన్యవాదములు. ఆల్రెడీ రమ్య గారి పేరు మీద ఈరోజు ఉదయమే పిల్లలకి స్వీట్సు, బట్టలు, వాళ్ళకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుండి సంధ్య గారు అందజేశారు. పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు.
సంధ్య గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి. ఫోన్లో వినపడిన సమాధానంతో సాగర్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్లుగా అనిపించింది. అక్కడే నిలబడిపోయాడు. అప్పటికే సాగర్ కోసం ఎదురు చూస్తున్న అందరూ అన్నయ్య తొందరగా రా అని అంటూ పిలుస్తున్నారు. తరువాత సాగర్ కేక్ కట్ చేశాడు. గౌతమ్కి, చిన్న తమ్ముడికి, చెల్లెమ్మకు అందరికీ కేక్ తినిపించాడు. సంధ్య మాత్రం ఒక పక్కగా నిలబడి సాగర్ ముఖంలో ఆనందం వెతుకుతుంది. ఆ తర్వాత సంధ్య రమ్య ఫోటో చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా తడుముతూ, రమ్య నువ్వెంత అదృష్టవంతురాలువో కదా, ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజులలో నువ్వు బాహ్యంగా లేకపోయినా సాగర్ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అనుకుంటూ తను కూడా అక్కడున్న కేక్ తీసుకుంది. సాగర్ సంధ్య వైపే చూస్తున్నాడు. ఆ స్థానంలో ఎవరైనా కానీ రమ్యపై కోపమే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు సంధ్య జీవితానికి అడ్డంకి. కానీ సంధ్య మాత్రం రమ్యను అభిమానిస్తుంది. సాగర్కి చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేశారు. సాగర్ తమ్ముడు మాట మాటకి వదినా వదినా అని పిలుస్తుంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది. హేమంత్ కూడా వాళ్ళతో కలిసి సరదాగా అందరినీ నవ్విస్తున్నాడు. సాగర్ ముఖంలో కూడా చిరునవ్వు కనపడింది. భోజనాలయ్యాక హేమంత్ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. సాగర్ కూడా గేటు వరకు హేమంత్తో కలిసి వెళ్ళాడు. హేమంత్ వెళ్లే ముందు సాగర్ భగవంతుడు రమ్యని దూరం చేసిన సంధ్య రూపంలో మరో అదృష్టం నీ చేతిలో పెట్టాడు. అదృష్టాన్ని చేజార్చుకోకు. ఎంతకు మించి ఎక్కువ ఏమీ చెప్పలేను అని అంటూ తాను చెప్పాలనుకున్నది సాగర్కి చెప్పి వెళ్ళిపోయాడు. సాగర్ రూమ్ లోపలికి అడుగుపెట్టేసరికి సంధ్య అక్కడ ఏదో సర్దుతుంది. సాగర్ మెల్లగా సంధ్య దగ్గరికి వచ్చి, సంధ్య నన్ను క్షమించు, నీ మనస్సును బాధ పెట్టాను అని అన్నాడు. సాగర్ పిలుపులో ప్రేమ, అతని చూపులో ఆరాధన కనిపించాయి సంధ్యకి. దానికి సమాధానంగా చిరునవ్వు నవ్వింది. సాగర్ రెండు చేతులు ఆమెను దగ్గరకు లాక్కున్నాయి. సంధ్య తుళ్ళిపడి అతని హృదయంపై వాలింది. సంధ్య మనస్సులోనే అన్నపూర్ణమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆవిడ చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. సాగర్ ఏదో చెప్తున్నాడు, అవేమీ చెవికి చేరటం లేదు. ఒక్క మాట తప్ప, సంధ్య రేపే మీ ఊరికి వెళదాం. మీ నాన్నగారు నీ గురించి చాలా బాధపడుతూ ఉంటారు. నేనే ఆయనతో అన్నీ మాట్లాడాలి అని అన్నాడు. ఇప్పుడు సాగర్ రెండో భార్య సంధ్య పూర్తిగా అతని మనస్సులో మొదటి భార్య స్థానాన్ని ఆక్రమించుకుంది.